మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. కాంటూరు పేరుతో కాకుండా మండలం మొత్తాన్ని యూనిట్గా తీసుకుని పరిహారం ఇవ్వాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. కుకునూరు ఫిబ్రవరి 10. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా బడ్జెట్ కేటాయింపులు చేయాలని చట్టసభలో ప్రశ్నిస్తాను అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. మంగళవారం నాడు మండలంలోని విద్యా సంస్థలను పర్యటించి 2024 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసి శాసనసభకు పంపించినందుకు గాను ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారని ఉద్దేశంతో కృతజ్ఞత పర్యటన పేరుతో మండలంలో తిరిగి పలు సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధం లారీ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయటంలో లోటు జరుగుతోంది. కాంటూరుతో సంబంధం లేకుండా మండలం మొత్తాన్ని యూనిట్లుగా తీసుకొని 2023 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోపక్క ముంపు పేరుతో మండలంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు కేటాయింపు చేయకుండా, అభివృద్ధి చేయకుండా పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. మండల కేంద్రంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిద్రించటానికి కానీ, మరుగుదొడ్లు కానీ, స్నానం చేయటానికి కానీ సరిపడా వసతులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలలో త్రాగటానికి మంచినీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిపైన శాసనసభలో ప్రశ్నిస్తాను అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉన్న 29 కార్మిక చట్టాలను